హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ పంచాయతీరాజ్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్ని చూద్దాం. ఓకే, ఇంతవరకు మనం 3 మోడల్ పేపర్స్ చూసామండి. సో ఇది 4th మోడల్ పేపర్. ఇట్ కవర్స్ ఆల్ ద టాపిక్స్ అండ్ ఆల్ ద సిలబస్. ఓకే, ఫస్ట్ లాస్ట్ వీడియోకి అరౌండ్ మీరు 200 లైక్స్ ఇచ్చారు. సో ఈ వీడియోకి అట్లీస్ట్ 300 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హిందుస్థాన్ టర్బో టైనల్ 40 ప్రత్యేకత ఏమిటి? పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హిందుస్థాన్ టర్బో టైనల్ 40 ప్రత్యేకత ఏమిటి? ఇది తొలి శిక్షణ విమానం అండి. హిందుస్థాన్ టర్బో టైనల్ 40 అనేది తొలి శిక్షణ విమానం. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్ కారిడార్ను ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించారు? దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్ కారిడార్ను ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించారు? తమిళనాడులోని రామేశ్వరం, మనమదురై. తమిళనాడులోని రామేశ్వరం, మనమదురై మధ్యలో గ్రీన్ రైల్ కారిడార్ను ప్రారంభించారండి. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్. గతిమాన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించండి. సో బ్రిక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం షాంఘై. నెక్స్ట్, ఆసియా మౌలిక వస్తువుల పెట్టుబడుల బ్యాంక్ ప్రధాన కార్యాలయం బీజింగ్. సో బ్రిక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం షాంఘై, ఆసియా మౌలిక వస్తువుల పెట్టుబడుల బ్యాంక్ ప్రధాన కార్యాలయం బీజింగ్. ఓకే, ఈ పై వాక్యాల్లో సరైనవి ఏవి? సో ఈ రెండు కరెక్టే అండి. నెక్స్ట్, ప్రపంచ పోషకాహార నివేదిక 2016లో భారత స్థానం ఎంత? ప్రపంచ పోషకాహార నివేదిక 2016లో భారత స్థానం ఎంత? 114 అండి. 114. నెక్స్ట్, 61వ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఏది? 61 ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఏది? బాజీరావ్ మస్తానీ. ఇది హిందీ మూవీ అండి. నెక్స్ట్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మే 3న. సో మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, హిట్ రిఫ్రెష్ పుస్తక రచయిత ఎవరు? హిట్ రిఫ్రెష్ పుస్తక రచయిత సత్య నాదెల్ల. పార్లమెంట్ ఆమోదించిన వస్తు సేవల పన్ను జిఎస్టికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును మొదట ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? పార్లమెంట్ ఆమోదించిన వస్తు సేవల పన్ను జిఎస్టికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును మొదట ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? అస్సాం అండి. నెక్స్ట్, తొలి క్వాంటం ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? తొలి క్వాంటం ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం చైనా అండి. చైనా. నెక్స్ట్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సిక్కింలో అండి. 2016 సంవత్సరానికి అబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? 2016 సంవత్సరానికి అబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆండ్రూ విల్స్. స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించింది ఎవరు? స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించింది ఎవరు? అనంత్. అవినీతి వ్యతిరేక సదస్సు 2016 మే 12న ఎక్కడ జరిగింది? అవినీతి వ్యతిరేక సదస్సు 2016 మే 12న ఎక్కడ జరిగింది? లండన్లో. నెక్స్ట్, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? 48. లిఫ్ట్ పైకి త్వరణంతో వెళ్ళేటప్పుడు అందులోని వ్యక్తి బరువు ఏ విధంగా ఉంటుంది? లిఫ్ట్లోకి త్వరణంతో వెళ్ళేటప్పుడు అందులోని వ్యక్తి బరువు ఏ విధంగా ఉంటుంది?
బరువు పెరిగినట్టు అనిపిస్తుందండి. సో, లిఫ్ట్‌లో పైకి త్వరణంతో వెళ్ళినప్పుడు అందులోని వ్యక్తి బరువు పెరిగినట్లు ఉంటుంది. నెక్స్ట్ పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ భూమిని శుభ్రపరిచే జీవులు అని వేటిని అంటారు? భూమిని శుభ్రపరిచే జీవులు అని శిలీంధ్రాల్ని అంటారు. కింది వాటిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? కింది వాటిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే. పట్టులో ఉండే ప్రోటీన్ ఏది? పట్టులో ఉండే ప్రోటీన్ ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్. నెక్స్ట్ కింది వాటిలో విశ్వదాత అని ఎవరిని అంటారు? కింది వాటిలో విశ్వదాత అంటే యూనివర్సల్ డోనార్. సో ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని విశ్వదాత అంటారండి. నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం ఏమవుతుంది? నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం కాంతి విక్షేపణం. నెక్స్ట్ విద్యుత్ నిరోధానికి ప్రమాణాలు ఏవి? విద్యుత్ నిరోధానికి ప్రమాణాలు ఓం అండి. ఓం. కంప్యూటర్లో వాడే ఐసీ చిప్లలో ఉపయోగించేది ఏది? కంప్యూటర్లలో వాడే ఐసీ చిప్లలో ఉపయోగించేది సిలికాన్. కింది వారిలో కేంద్రకాన్ని కనుక్కున్నది ఎవరు? కింది వారిలో కేంద్రకాన్ని కనుక్కున్నది రూదర్ఫోర్డ్. నెక్స్ట్ దంతవైద్యులు ఉపయోగించే దర్పణం ఏది? దంతవైద్యులు ఉపయోగించే దర్పణం పుటాకార. ఎల్పిజిలో అధికముగా ఉండే వాయువు ఏది? ఎల్పిజిలో అధికంగా ఉండే వాయువు బ్యూటేన్. నెక్స్ట్ బంగారు ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం ఏది? బంగారు ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం ఏది? రాగి అండి. మానవ శరీరంలో అధికంగా లభించే మూలకం ఏది? మానవ శరీరంలో అధికంగా లభించే మూలకం ఆక్సిజన్. నెక్స్ట్ క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తారు? క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తారు? రాకెట్స్. జలాంతర్గామి ఆవిష్కర్త ఎవరు? జలాంతర్గామి ఆవిష్కర్త ఎవరు? టుస్నెల్. అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడేది ఏది? అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడేది యురేనియం. కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం ఏది? కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం రష్యా. భారతదేశంలో అంతరిక్ష విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో అంతరిక్ష విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972లో. నెక్స్ట్ స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి, లార్డ్ రిప్పన్. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? రాజస్థాన్ అండి. రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను 1959లో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 అక్టోబర్లో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది నీలం సంజీవ్ రెడ్డి. ఏ రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాన్ని రూపొందించింది? ఏ రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాన్ని రూపొందించింది? గుజరాత్.
రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ అంశం ఏ జాబితాలో ఉంటుంది? రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ అంశం ఏ జాబితాలో ఉంటుంది? రాష్ట్ర జాబితాలో. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీలకు ఉండవలసిన విధులని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీలకు ఉండవలసిన విధుల్ని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? షెడ్యూల్ 11. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన ప్రకరణ ఏది? పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన ప్రకరణ 243. నెక్స్ట్ రద్దయిన పంచాయతీకి ఎంత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలి? రద్దయిన పంచాయతీకి ఎంత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలి? 6 నెలల లోపు. 1959లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ ఏ స్థాయిలో అమలవుతుంది? 1959లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ ఏ స్థాయిలో అమలవుతుంది? గ్రామ, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో అమలవుతుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్ని అంచెల పంచాయతీకి వీలు కల్పించింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్ని అంచెల పంచాయతీకి వీలు కల్పించింది? 3 అంచెల పంచాయతీ. రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామ సభ గురించి తెలుపుతుంది? రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామ సభ గురించి తెలుపుతుంది? 243A. నెక్స్ట్ గ్రామ పంచాయతీలను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గ్రామ పంచాయతీలను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ 243B పేర్కొనే అంశం ఏది? 243B పేర్కొనే అంశం ఏది? గ్రామ పంచాయతీ ఏర్పాటు, మండల పరిషత్ ఏర్పాటు, జిల్లా పరిషత్ ఏర్పాటు. ఇవన్నీ అండి ఆన్సర్. నెక్స్ట్ 243B ప్రకారం మండల పరిషత్ మినహాయింపుకు ఉండాల్సిన జనాభా ఎంత? 243B ప్రకారం మండల పరిషత్ మినహాయింపునకు ఉండాల్సిన జనాభా ఎంత? 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలండి. నెక్స్ట్ పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలిపే నిబంధన ఏది? పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలిపే నిబంధన ఏది? 243D. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి మీరు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే.